శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. నమస్కారం. ఇది అసలు తనకి ఏమైంది? ఫస్ట్ వచ్చేసి బాగాలేన్నారు. దాని తర్వాత మాట్లాడారు. ఒక 3 డేస్ తర్వాత మాట్లాడాడు. మళ్ళీ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశాక క్యూర్ అవుతారని చెప్పేసి అన్నారు. సడెన్‌గా ఏమైంది మరి హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశాక? ఫస్ట్ హాస్పిటల్‌లో అయితే 2, 3 డేస్ అయినా కూడా నార్మల్‌గానే అట్లనే ఉన్నారు. అంటే ఎవ్వరిని గుర్తుపట్టలేడు, చూడలేడు. థర్డ్ డే రోజు కొంచెం స్పృహలోకి వచ్చిండు, మాట్లాడిండు, నడిచిండు కూడా ఆ రోజు. దాని తర్వాత పీవీఆర్‌కి చేంజ్ చేశాక అప్పటికి ఆయనకి మొత్తం బాడీ మొత్తం సెప్టిక్ అయింది, ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. ఇంకా దాంతో ఆ ఇన్ఫెక్షన్ వల్ల అసలుకి లేవలేడు. అసలుకి ఆయన మాట్లాడలేడు, కళ్ళు కూడా తెలవలేదు, అట్లనే ఉన్నాడు. ఇంకా దాంతో డాక్టర్స్ కూడా ఓప్స్ ఇయ్యలేరు. అంటే ఫస్టే కాల్ చేశారు పీవీఆర్ హాస్పిటల్ నుంచి. ఇంకా ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది కదా మిడిల్లో ఎందుకు అని చెప్పి వెళ్ళలేదు. తర్వాత షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినాక అక్కడ ఇక డాక్టర్స్ ఓప్స్ ఇవ్వలేరు, 99% ఓప్స్ ఇవ్వలేరు. మీరు తను లేచాక మీతో ఏం మాట్లాడారు? అంటే మిమ్మల్ని గుర్తుపట్టారా? చాలా వరకు గుర్తుపట్టలేనేసి అన్నారు కదా, మరి లేచాక గుర్తుపట్టారా? నేను వెళ్ళినప్పుడు అయితే అసలు ఇవ్వలేదు. తర్వాత నెక్స్ట్ డే మా సిస్టర్ వెళ్ళింది. ఆ రోజు లేచాడు, మాట్లాడారు. అంటే నార్మల్గా మాతో ఎప్పుడు ఎట్లా ఉంటాడో అట్లా నార్మల్గా పిచ్చి అన్నట్టు గుర్తుపట్టి పిచ్చి అని కూడా మాట్లాడిండు కూడా. ఆ రోజు బాగానే ఉన్నాడు. వాటర్ ఇయ్యని కూడా అడిగిండు, వాటర్ తాగిండు. ఇంకా ఆ రోజు వాటర్ తాగిపిస్తామంటే లేదు అని హాస్పిటల్ వాళ్ళే తాగిచ్చారు. ఇంకా కొద్దిసేపు ఇక అటు తిరిగి కొంచెం కంట్లలో నీళ్ళు వచ్చింది. ఇంకా దాంతో మేము బయటికి వచ్చేసినాం. లేచాక ఆ రోజు మాత్రం ఆ హాస్పిటల్‌లో ఉన్నారు. నెక్స్ట్ డే మాత్రం షిఫ్ట్ చేశారు అంతేనా? అవునండి. సో ఇక్కడికి తీసుకెళ్ళాక ఏమన్నారు? ఈ హాస్పిటల్‌కి షిఫ్ట్ అయ్యాక తీసుకెళ్లే వరకు అప్పటికి బాడీ సెప్టిక్ అయిపోయిందని చెప్పారు. ఇంకా దాంతో వీళ్ళేం అసలుకి ఓప్సే ఇయ్యలేరు అసలుకి. అంటే మీరేమన్నా మీ ఆలోచన లేకుంటే డాక్టర్ ఏమైనా ఆలోచన చేశారా? వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారా మీరేనా? మా ఆలోచన అంటే ఫస్ట్ ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది. సో ఫస్ట్ నుంచి తెలుసు కదా బాడీ కండిషన్ మొత్తం వాళ్ళకి తెలుసు అన్నట్టు మేము ఇక్కడికి వెళ్ళినాం. సో దాంతో అట్లనే ఇక మంచిగా అవుతాడు, అదొక ఓప్ మాకు. ఇక అక్కడికి వెళ్తే ఎట్లయినా మంచిగా అవుతాడు అని చెప్పి అందుకే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి చేస్తాము. ఇంకా కానీ డాక్టర్స్ కూడా ఒప్పియలేదు. ఇంకా వాళ్ళు కూడా ఏ స్టేజ్లో ఉన్నారో చెప్పారు అంతే. ఇంకా వాళ్ళని కూడా తప్పు పట్టలేము మనము. ఇంకా ఇక ఆయన స్టేజ్ ఏందో చెప్పారు, ఇంకా మనము అట్లనే ఉన్నాము అంతే. మన ఇండస్ట్రీ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తామని చెప్పేసి ఎవరైనా ముందుకు వచ్చారా? అంటే ఇప్పుడు వరకు అయితే ఏం లేదు. అంటే ఈ టైం ఫస్ట్ టైం పడ్డప్పుడు చేశారు. అట్లా అని మొత్తం కూడా చేయలేదు, కొంతమంది చేశారు. ఇప్పుడు విశ్వక్సింగ్ గారు చేశారు, అట్లనే చేశారు కదా, అట్లా చేశారు. ఇప్పుడు అయితే ఏం లేదండి. సో అంటే ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు మీకు ఏమైనా హెల్ప్ చేయడం లాంటిది ఏమైనా చేశారా? చేశారండి. వాళ్ళు వచ్చినప్పుడు చేశారు. ఫస్ట్ టైం చేశారు, సెకండ్ టైం కూడా చేశారు.